సైలెన్స్ ఉండవు, రోడ్డు తడుతుందా సైలెన్స్. గులాబ్ జాములు గలగలాడిపోయారా సీనా? అయ్యా బాబోయ్. ఇడికెళ్ళి ఘాట్ రోడ్ స్టార్ట్. ఎన్ని స్టెప్పులు ఉంటుంది పైదాకా? 4 స్టెప్పులు ఉంటుంది. ఎడ్ల బండి కాక కొద్దిగా పక్కకు వచ్చి పట్టే. పార్ట్ 2 వీడియోకు స్వాగతం సుస్వాగతం. వేలాలకి ఏరుకున్నాము. ఇదే వేలాల బోర్డు చూడొచ్చు. ఇక్కడ నుంచి దేవుణ్ణి తీసుకొని గంగకు పోవాలా. ముంగటి నుంచి రైట్ తీసుకుంటే గంగకు పోయి గంగలో స్నానం చేసి గంగలీలు తీసుకొని మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్లో దేవుని దగ్గరకు పోవాలా. కమాన్ కానొస్తుందొచ్చు మీకు. ఇటు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏమో ఇటు వెళ్ళాల్సి ఉంటుంది గంగకు. ఇదే గంగ రూటు. గోదావరికి రీచ్ అయినాం. గోదావరిలో చుక్క నీళ్లు లేవు, లోపట ఉన్నాయి అన్నారు. పోతుందంట లోపల దాకా. మళ్ళీ ఇసుకలో దిగబడ్డా అనుకో. ఇసుకలో దిగబడితే మనం ముగ్గురం కలిసి నూకిన జరగదు ఇక. మళ్ళా నా దేవుడు గంగ స్నానానికి పోతుంది. చూడు ఇంకా కొద్దిగా ముంగటికి వచ్చి ఇట్లా దిగబడుతుంది తీసుకెళ్ళ. కార్ జరగదు. ఇంత దూరం నడుస్తారు. ఒక్కడుంది నీళ్ళు కిలోమీటర్ దూరం. మొఖం ఎండ కొడుతుంది. మొఖం ఎండ కొట్టుడు కాదు, ఎండనే మొఖం కొడుతుంది. ఇసుక కాలుతుందా? అలా తను పోయేంత ఓపిక నాకు లేదు. అది బాగా దూరం ఉన్నది నడాల. వాళ్ళే గంగ స్నానం చేసి వస్తారు. మల్లన్న దేవుడు స్నానంకి పోయి వచ్చిండు. ఇక డోర్ దిగా కూర్చుంటాడు. ఇక్కడ బండి ఆచి తూచి మలపాల. ఏ కొద్దిగా క్రాస్ పోయినా ఈ ఉసుకెళ్ళకి పోతుంది. దిగవాడు తెలియదు. ఇక ఇంకా వెనుకపోవాలా రివాల్స్. పోదు ముంగడికి పోతే కథ దిగబడుతుంది. అంత ఇసుకనేనే అది. ఉసుక అంత దిగబడితే మనం ఇక ముగ్గురం ఉన్నాం. ఎటు కాకుండా అవుతాం. వెనకకే పోదాం. వెనకకి రివాల్స్ పోయి మలుపుకుందాం. టైర్ ఏ కొద్దిగా దిగబడ్డా కష్టమని అటే కూర్చుంటుంది. వెళ్ళదు ఇక. ఓకే, ఇక్కడ గట్టిగా ఉంది భూమి కొద్దిగా. గంగకెళ్ళి వచ్చి దేవుని గుట్టకు పోతున్నాం ఇప్పుడు. గంగ స్నానం కంప్లీట్ చేసుకుని వచ్చి గుట్టపైకి వెళ్తున్నాము. ఇక్కడ బోర్డు ఏం పెట్టలేరు. వీడికెళ్ళి ఘాట్ రోడ్ స్టార్ట్. ఎన్ని స్టెప్పులు ఉంటుంది పైదాకా? 4 స్టెప్పులు ఉంటుంది. 4 స్టెప్పులు ఉంటుందా? అమ్మా, ఎడ్ల బండి కాక కొద్దిగా పక్కకు వచ్చి పట్టే. రాయుడు
డోరి మొక్కినాయన్ని లోపల కోనేరు ఆయన బండ నేరికల భలే ఉన్నాడు దేవుడు. జై మల్లన్న స్వామి చల్లగా కాపాడు అందరినీ. కోనేరు రేకల గడప బండ నేరికల నీళ్ళు భలేగా. ఇంకా లోపల ఉందా గాడికి వెళ్ళొస్తా అట్టుంది ఇంకా అందులోకి వస్తానట వాటర్ అవే నీళ్ళు మనం ఊరుతుంది. కోరిక కొద్ది మారి నువ్వు ఇక్కడ తీసుకొని వచ్చినావు గడ్డాల పూలు వింటే నాకేంటిదే మరి నేను చేసేది డెవలప్మెంట్ ఏమైనా వేయించుకో డెవలప్మెంట్ చేసుకో. నాకన్నీ ఉన్నాయే మరి ఏం కావాలి మరి మొక్కులు తీర్చుకున్నాం, కొబ్బరికాయ పెట్టినాం, తింటున్నాం. ఒక అర్ధగంట సేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాం. ఇంకా వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అయితే లైక్ కొట్టుర్రి, షేర్ చేయర్రి, కామెంట్ పెట్టుర్రి. కొత్త వాళ్ళు కూడా కామెంట్ పెట్టి షేర్ చేయర్రి.
సబ్స్క్రైబ్ చేసుకోరు కొత్త వాళ్ళు కంపల్సరీ. వీడియో ఎట్లా అనిపించిందో ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపాలి. ఓకే, జై మల్లన్న స్వామి. అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. జై మల్లన్న.